ఎందుకంటే మురికి వ్యర్థత ఆ హృదయంతో నింపబడింది కాబట్టి, పాపపు ఆలోచనలు ఆ హృదయంలో నింపబడ్డాయి కాబట్టి, ద్వేషలు, కక్షలు, దూషణ సమస్తము మన హృదయంలో నింపబడ్డాయి కాబట్టి దేవుడు వచ్చినప్పుడు మన హృదయాన్ని తెరవలేకపోతున్నాం. అవేమీ లేకుండా మన హృదయాన్ని కానీ దేవునికి అప్పగించినట్లయితే నీ కుటుంబంలోనే కానీ, నీ జీవితంలోనే కానీ, స్త్రీలమైన మనలోనే కానీ, పురుషుల్లోనే కానీ ఖచ్చితంగా దేవుడి దీవెన చూస్తాం. హల్లెలూయా. ఇక్కడ మార్త విషయము విస్తారమైన పనులు పెట్టుకుంది. ఎవరు పెట్టుకోమన్నారండి? దేవుడు పెట్టుకోమని చెప్పాడా? నువ్వు శుభ్రం చేసుకొని వస్తేనే నేను చూస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఇంట్లో ఏ పనులు లేకుండా సమస్తం నువ్వు జరిగించేసుకొని నా మందిరానికి అప్పుడే రావాలని ఏమన్నా దేవుడు ఏమన్నా అగ్రిమెంట్ రాశాడా? రాయలేదే. విస్తారమైన పనుల చేత కాదే నేను దేవుడు దీవిస్తానంది. ఎక్కడ పని అక్కడ కావాలనుకుంటే ఎక్కడిది అక్కడ వదిలేసుకొని పూర్ణ హృదయంతో ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడి దీవెన నేను పొందుకోవాలి, దేవుని కృప నేను చూడాలి, ఈరోజు నేను వెళ్తున్నానంటే, దేవుని వాక్యం వింటున్నానంటే దేవుడు నాతో మాట్లాడాలి అనే ఆశతో రావాలి. ఏదో వస్తున్నాం, విశ్వాసం, క్రైస్తవులం, ఆదివారాన్ని మనం పాటించాలి, విశ్రాంతి దినాన్ని మనం పాటించాలి, అది ఒక నియమం కాబట్టి దేవుడు ఉగ్రత మన మీదకి వచ్చింది అన్నట్టు రాకూడదు. అబ్బబ్బా, అలా వస్తే దేవుడు అస్సలు ఒప్పుకోడు.